హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సాయి. మీరు చూస్తున్నారు సచ్చడక్ తెలుగు. ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను మీకు అండర్ 50,000లో ద బెస్ట్ గేమింగ్ అలాగే ఎడిటింగ్ పీసీని అయితే మీ ముందు తీసుకొచ్చాను. ఎడిటింగ్ అంటే మామూలు ఎడిటింగ్ కాదు భయ్య. ప్రీమియర్ ప్రోలో మనకి 4K ఎడిటింగ్ టైంలో అయితే మనం ఎడిట్ చేసుకోవచ్చు అనమాట. చాలా స్మూత్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండడం జరుగుతుంది. ఈ కాంపోనెంట్స్ అన్నీ కూడా లేటెస్ట్ జనరేషన్ కాంపోనెంట్స్ని మీ ముందుగా తీసుకొచ్చాను. అది కూడా అండర్ 50,000 బడ్జెట్లో అనమాట. సో ఎండ్ వరకు చూడండి, మీ ఫుల్ క్లారిటీ అయితే రావడం జరుగుతుంది అనమాట. అలాగే నా స్మాల్ రిక్వెస్ట్, వీడియో ఎండ్ వరకు చూసి మంచి ఇన్ఫర్మేషన్ పొంది కూడా లైక్ చేయడం మర్చిపోతున్నారు. మీరు చేసేటువంటి ఒక్క చిన్న లైకే కదా నాకు చాలా ఎంకరేజ్మెంట్ అలాగే మోటివేషన్గా ఉండి ఇంకా మంచి మంచి వీడియోస్ని మీ ముందు తీసుకొస్తూ ఉంటాను. సో దయచేసి లైక్ చేసేయండి. అలాగే మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ ఫాలో అవుతూ ఉండండి. ఫ్రెండ్స్, మనకి ఫస్ట్ వచ్చినప్పటికి కంప్యూటర్ ఒక హార్ట్ మాట. ఏంటి హార్ట్? దీని యొక్క ప్రాసెసర్. మన ఇక్కడ 2 ప్రాసెసర్లు అయితే ఉన్నాయి. ఫస్ట్ వచ్చేటప్పటికి i5 ప్రాసెసర్ అలాగే Ryzen 5 మాట. నేను i5 ప్రాసెసరే పిక్ చేసుకున్నా. ఎందుకు i5 ప్రాసెసర్ అంటే నాకు పెర్ఫార్మెన్స్ అనేది ద బెస్ట్ అయితే ఉండాలి. అట్ ద సేమ్ టైం తక్కువ హీట్ అయితే జనరేట్ చేయాలన్నమాట. అలాగే ఫ్రేమ్ డ్రాప్స్ లాంటి ప్రాబ్లం ఏమీ కూడా ఉండకూడదు. అలాగే లైఫ్ అయితే ఎక్కువ రావాలి అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో నేనైతే ఈ i5 ప్రాసెసర్ పర్చేస్ చేయడం జరుగుతుంది అనమాట. సో ఇది మనకి i5 14th జనరేషన్ ప్రాసెసర్ అయితే నేను పర్చేస్ చేయడం జరిగింది. సో వీటి యొక్క ప్రైజెస్ అని అడుగుతారేమో. ఎండ్ ఆఫ్ ద వీడియో అయితే షీట్ అంతా కూడా పెడతాను అనమాట. సో మీరు అక్కడ నుండి షీట్ అయితే క్యాలిక్యులేట్ చేసుకోండి. ఆ షీట్లో ఉన్న ప్రైజెస్ ఏవైతే ఉంటాయి కొంచెం ఒక ₹1000 ₹2000 డిఫరెన్స్ అయితే ఉండడం జరుగుతుంది డిపెండింగ్ ఆన్ ఏరియా. ఇదైతే మీరు నోట్ చేసుకోండి. సో ఓకేనా. సో ఈ ప్రాసెసర్ మనకి చాలా మంచి పెర్ఫార్మెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ముఖ్యంగా మనకి GTA 5 కానీ లేకపోతే వీడియో ఎడిటింగ్ 4K టైం లైన్లో మనం ఎడిట్ చేసుకుంటున్నప్పుడు కానీ చాలా మంచి పెర్ఫార్మెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. పైగా ఇది వచ్చినప్పటికి ఏంటంటే 14400 F సిరీస్ మాట. సో ఎందుకు F సిరీస్ పిక్ చేసుకున్నానంటే దీంట్లో మనకి ఇన్బిల్ట్ గ్రాఫిక్ కార్డ్ అయితే వీళ్ళు ఆఫర్ చేయరన్నమాట. సో దీనివల్ల మన ప్రైస్ అనేది కొంచెం తగ్గుతుంది. ఎలాగో మనం గ్రాఫిక్ కార్డ్ అయితే అదనంగా పర్చేస్ చేస్తున్నాం కాబట్టి ఈ F సిరీస్ ఉన్నటువంటి ప్రాసెసర్ అయితే పిక్ చేసుకోండి. మనకు మంచి ప్రైస్లో ద బెస్ట్ పెర్ఫార్మెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో నెక్స్ట్ వచ్చినప్పటికి ఏంటంటే మదర్ బోర్డ్ గురించి మాట్లాడుకోవాలి. ఇక్కడ మనకి గిగాబైట్ ఉంది, అలాగే MSI ఉంది, అలాగే ఆసూస్ ఉందన్నమాట. ఇలా చాలా కంపెనీ మదర్ బోర్డ్స్ అయితే వీళ్ళు ఆఫర్ చేయడం జరుగుతుంది. మనం తక్కువ బడ్జెట్లోనే తీసుకోవాలి అనుకుంటున్నాం కాబట్టి నేనేం చేస్తున్నానంటే H610 అయితే పర్చేస్ చేయడం జరుగుతుంది. అది కూడా MSI కంపెనీ నుండి. ఇది మనకి ప్రో వెర్షన్, నార్మల్ వెర్షన్ అయితే కాదు, ప్రో వెర్షన్. దీనికి గిగాబైట్కి డిఫరెన్స్ ఏంటి అంటే మన ప్రైజ్ అనేది కొంచెం తక్కువ అయితే ఉంటుంది. అలాగే రెండిట్లోని కూడా మనకి సేమ్ పెర్ఫార్మెన్స్ అయితే ఉంటుంది అన్నమాట. పెర్ఫార్మెన్స్లో ఎక్కడా కూడా మనకి డిఫరెన్స్ అనేటువంటిది అయితే మీరు నోటీస్ చేయరు. ఇదైతే గుర్తుపెట్టుకోండి. సో దీంట్లో మనకి DDR4తో రావడం జరుగుతుంది అనమాట. అప్ టు మన 64 GB వరకు ర్యామ్ అయితే ఇన్స్టాల్ చేసుకోవచ్చు. పైగా ఇది మనకి బయోస్ అనేటువంటి అప్డేట్ అయితే రావడం జరుగుతుంది అనమాట. సో ఈ యొక్క మదర్ బోర్డ్ ఏదైతే ఉందో i5 12th జనరేషన్కి 13th జనరేషన్ 14th జనరేషన్ కూడా సపోర్ట్ చేయడం జరుగుతుంది అనమాట. ఇది ఈ మదర్ బోర్డ్ గురించి. ఇది మనకి కంప్లీట్గా ద బెస్ట్ పెర్ఫార్మెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది అనమాట. ముఖ్యంగా దీని యొక్క డ్యూరబిలిటీ అయితే మాత్రం ద బెస్ట్ ఉంటుంది. ఎవరైతే బడ్జెట్లో గేమింగ్ కోసం కావాలనుకుంటారో వాళ్ళు ఖచ్చితంగా దీన్ని అయితే కన్సిడర్ చేసుకోవచ్చు. అంత మంచిగా అయితే ఉందన్నమాట. సో నెక్స్ట్ వచ్చినప్పటికి ఏంటి అంటే మనం ర్యామ్ గురించి మాట్లాడుకోవాలి. ర్యామ్ వచ్చేటప్పుడు మనకి చాలా కంపెనీస్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అలాగే ర్యామ్స్లో మనకి 3 టైప్స్ అయితే ఉంటాయన్నమాట. ఫస్ట్ వచ్చినప్పటికి రెగ్యులర్ ర్యామ్. ఇది మనకి డే టు డే లైఫ్ అంటే ఆఫీస్ వర్క్ ఇటువంటి చేసుకున్నప్పుడు మంచి పెర్ఫార్మెన్స్ అయితే ఉంటుందన్నమాట. సో నెక్స్ట్ వచ్చినప్పటికి RGB ర్యామ్ విత్ హీట్ సింక్. సో ఇది మనకు కొంచెం ప్రైజ్ అనేటువంటిది ఎక్కువ ఉంటుంది. బికాజ్ ఎందుకంటే RGB లైటింగ్తో వస్తుంది కాబట్టి కొంచెం కలర్ఫుల్గా అయితే కనిపించడం జరుగుతుంది అనమాట. నెక్స్ట్ మనకి థర్డ్ వన్ వచ్చినప్పటికి మీకు కనిపిస్తుంది కదా, ఇదే హీట్ సింక్ ర్యామ్ అన్నమాట. ఇది ఎక్కువ మనకి గేమింగ్ అలాగే ఎడిటింగ్ చేసుకునే వాళ్ళం అయితే యూస్ చేస్తూ ఉంటాం అన్నమాట. దీని యొక్క బ్రాండ్ వచ్చినప్పటికి క్వారైస్ కంపెనీ నుండి అయితే రావడం జరుగుతుంది. ఇది 16 GB ర్యామ్ అయితే పర్చేస్ చేయడం జరిగింది అనమాట. సో దీని యొక్క పెర్ఫార్మెన్స్ కూడా ద బెస్ట్ అయితే ఉంటుంది. హీట్ సింక్ ఉండడం వల్ల ఏంటంటే ర్యామ్ అనేటువంటిది ఎక్కడ కూడా హీట్ అవ్వకుండా ఈ హీట్ సింక్ అనేటువంటి చూసుకుంటుంది. దీనివల్ల మనకి పెర్ఫార్మెన్స్లో ల్యాగ్ అనేటువంటిది ఏమీ కూడా ఉండదన్నమాట. ఇదైతే మీరు నోట్ చేసుకోండి. సో నెక్స్ట్ వచ్చినప్పుడు మనకి గ్రాఫిక్ కార్డ్ గురించి మాట్లాడుకోవాలి. గ్రాఫిక్ కార్డ్ వచ్చినప్పటికి మనకి మెయిన్ వచ్చినప్పుడు GTX ఉంటుంది, అలాగే RTX అయితే ఉంటుంది. రెగ్యులర్ GT కూడా ఉంటుంది. మరి GT అనేటువంటిది జస్ట్ డిస్ప్లే కనిపించడం కోసం మాత్రం యూజ్ చేయాలి. రెగ్యులర్గా అయితే అదంత పెర్ఫార్మెన్స్ ఉండదు అన్నమాట, గేమింగ్ కానీ ఎడిటింగ్ కానీ. నెక్స్ట్ వచ్చేప్పుడు GTX అనమాట. GTX కూడా చాలా మంచి పెర్ఫార్మెన్స్ అయితే ఉంటుంది. కాకపోతే ఈ RTX ఏదైతే ఉందో ఇది ఇచ్చినటువంటి పెర్ఫార్మెన్స్ అయితే GTX ఉన్నటువంటి గ్రాఫిక్ కార్డ్స్ అయితే ఇవ్వని చెప్పుకోవచ్చు. ఇది వచ్చేప్పుడు మన బడ్జెట్లో తీసుకుంటున్నాం కాబట్టి RTX 3050 అయితే పిక్ చేసుకోవడం జరిగింది. అది కూడా జోడక్ కంపెనీ నుండి అయితే. ఇందులోనే సేమ్ మీకు గిగాబైట్ కూడా ఉండడం జరుగుతుంది. రెండు కూడా మనకి ఒక ₹500 డిఫరెన్స్లోనే రావడం జరుగుతుంది. పెద్ద డిఫరెన్స్ ఏమీ లేదు. ఒకవేళ మీకు గిగాబైట్ అవైలబుల్ ఉంటే గిగాబైట్ తీసుకోండి, లేకపోతే జోడక్ కన్నా తీసుకోండి. అంతే తప్ప వేరే బ్రాండ్ సైడ్ అయితే వెళ్ళొద్దు అనేది మీకు సజెషన్ చేయడం జరుగుతుంది. లేదనుకుంటే ఆసూస్ కూడా వెళ్ళండి, అది కూడా చాలా మంచి పెర్ఫార్మెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది అన్నమాట. నెక్స్ట్ ఇందులో మనకి 3050 కాకుండా 3060 దీని అప్డేటెడ్ వెర్షన్ అది కూడా పర్చేస్ చేసుకోవచ్చు. కాకపోతే ఇది మనకి ₹16,000 బడ్జెట్లో వస్తుంది. అది వచ్చినప్పుడు మనకి 22,000
ఒక ₹1000 బడ్జెట్లో అయితే రావడం జరుగుతుందన్నమాట. మనం ప్రైస్ కట్లోనే చాలా మంచి పర్ఫార్మెన్స్ కావాలనుకుంటున్నాం కాబట్టి దీన్ని అయితే మీరు సెలెక్ట్ చేసుకోండి. లేదు మేము కొంచెం బడ్జెట్ యాడ్ చేస్తాం, మాకు గ్రాఫిక్ కార్డ్ ఇంకా బెటర్ పర్ఫార్మెన్స్ కావాలి, మేము 4K గేమింగ్స్ ఆడుకుంటామంటే మాత్రం 3060 అయితే పర్చేస్ చేసుకోండి. అది ఇంకా మీకు మంచి పర్ఫార్మెన్స్ అయితే ఉండడం జరుగుతుందన్నమాట. ఇది గ్రాఫిక్ కార్డ్ విషయానికి వచ్చినట్టయితే. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి SSD గురించి మాట్లాడుకోవాలి. SSDలు మనకి 2 టైప్స్ అయితే ఉంటాయన్నమాట. ఫస్ట్ వచ్చేటప్పటికి ఈ రెగ్యులర్ SSD, నెక్స్ట్ వచ్చేటప్పటికి NVMe SSD అన్నమాట. ఈ రెండింటికి మధ్య డిఫరెన్స్ ఏంటి అంటే రెండు కూడా పర్ఫార్మెన్స్లో మంచిగానే ఉంటాయి. కాకపోతే అది వచ్చినప్పుడు డైరెక్ట్ మనకి CPU కంటే మదర్ బోర్డ్ కనెక్ట్ అయి ఉంటుంది కాబట్టి దీంతో కంపేర్ చేసుకుంటే ఒక 10 to 15% పర్ఫార్మెన్స్ అయితే బెటర్ ఉండడం జరుగుతుంది. దానివల్ల డిసడ్వాంటేజ్ కూడా ఉంది. ఏంటి అంటే ఇన్ కేస్ మీకైనా కరెక్ట్ అయ్యింది అనుకోండి, సో ఖచ్చితంగా మనం దాన్ని బయట పడేసుకోవాలి. లేదనుకోండి దాన్ని బ్యాకప్ చేసుకోవాలంటే చాలా క్రిటికల్ ప్రాసెస్ అయితే ఉంటుంది. మీరు నేనైతే దాన్ని బ్యాకప్ చేయలేమాట. ఖచ్చితంగా టెక్నీషియన్ దగ్గర తీసుకున్నట్లయితే దాన్ని బ్యాకప్ చేయించుకోవాలి. అది కూడా చాలా హై ప్రాసెస్ అయితే ఉంటుంది. అలాగే ప్రైజెస్ కూడా ఎక్కువైతే ఉంటాయి అన్నమాట. ఇది వచ్చినప్పుడు మీ ఫ్రెండ్ దగ్గర ఉన్న సిస్టమ్ పట్టుకుని సరే డేటా బ్యాకప్ చేసుకోవచ్చు. సో ఇదే మనకి దానికి డిఫరెన్స్ అయితే ఉంటుంది అన్నమాట. అదర్వైజ్ ఒకవేళ గేమింగ్ ఆడుకునే వాళ్ళైతే అదే పిక్ చేసుకొని డేటా వల్ల మాకు పెద్ద యూజ్ ఉండదు అనుకుంటే, లేదు ఎడిటింగ్ చేసుకోవాలి అనుకునే వాళ్ళు డేటా చాలా అవసరం కాబట్టి దీన్ని పిక్ చేసుకోండి. లేదు ఒక ₹3000 ఎక్స్ట్రా పెట్టుకుంటామంటే రెండు కూడా పర్చేస్ చేసుకోండి. దాంట్లోనేమో సీ డ్రైవ్ పెట్టుకొని దీని వచ్చేటప్పటికేమో రెగ్యులర్ డేటా బ్యాకప్ కోసం దీన్ని యూజ్ చేసుకోవచ్చు. మన తక్కువ బడ్జెట్లో కాబట్టి దీన్ని నేను మీకు అయితే చూపించడం జరుగుతుంది అన్నమాట. సో ఓకేనా. సో నెక్స్ట్ వచ్చినప్పుడు మేజర్గా మనకి SMPS గురించి మాట్లాడుకోవాలి. దీన్నే మనం PSU అంటమాట, పవర్ సప్లై యూనిట్ అని చెప్పేసి. సో ఇక్కడ మనకి చాలా కంపెనీస్ అయితే ఆఫర్ చేస్తున్నాయి. గిగాబైట్ ఉంది, అలాగే కూలర్ మాస్టర్ ఉంది, అలాగే చాలా కంపెనీస్ అయితే ఉండడం జరుగుతుంది. నేను అవన్నీ కాదని చెప్పేసి ఎందుకు ఏంటి ఈ స్పోర్ట్ పర్చేస్ చేసుకున్నానంటే ఇది మనకి చాలా తక్కువ బడ్జెట్లో రావడం జరుగుతుంది. అలాగే ఇది కూడా మనకి 80 బ్రౌన్స్తోనే రావడం జరుగుతుంది అనమాట. సో వీటికి పెద్ద డిఫరెన్స్ అనేటువంటిది లేదు, ఓన్లీ ప్రైజ్లోనే డిఫరెన్స్ అయితే ఉంటుందన్నమాట. మనకి ఇది వచ్చేటప్పటికి చాలా తక్కువ బడ్జెట్లో వస్తుంది. నియర్లీ మనకి ₹3000 బడ్జెట్లో అనుకుంటా ఇది రావడం జరుగుతుంది. అదే మీకు ₹3000 బడ్జెట్లో గిగాబైట్ చూసుకుంటే 550 వాట్స్ వస్తుంది. ఇది వచ్చినప్పుడు మనకి 700 వాట్స్తో రావడం జరుగుతుంది అనమాట. మనం బిల్డ్ చేసేటువంటి పీసీకి 700 వాట్స్ అనేటువంటిది చాలా ఎక్కువ అని చెప్పుకోవచ్చు. 550 లేదా 600 వాట్స్ సరిపోతుంది. బట్ ఏంటంటే రేపు పొద్దున్న రోజు మనం ఏదైనా అప్గ్రేడ్ చేసుకోవాలి అంటే కనీసం 700 వాట్స్ ఉండాలి అన్న పాయింట్ ఆఫ్ వ్యూతో నేనైతే దీన్ని పర్చేస్ చేయడం జరిగింది అనమాట. నెక్స్ట్ మనం క్యాబిన్ గురించి మాట్లాడుకోవాలి. క్యాబిన్స్ మనకి చాలా రకాల కంపెనీస్ చాలా రకరకాల మోడల్స్ అయితే వీళ్ళు ఆఫర్ చేయడం జరుగుతుంది అనమాట. సో క్యాబిన్ అనేటువంటి మీ యొక్క ప్రైజ్ ఆధారంగా అయితే పర్చేస్ చేసుకోండి. నేను వచ్చినప్పుడు జేబ్రానిక్స్ ఓడియో క్యాబిన్ అయితే పర్చేస్ చేయడం జరిగింది. గతంలో మీకు నా బ్యాక్ సైడ్ కనిపిస్తూ ఉంటుంది. సేమ్ అటువంటి క్యాబినే మళ్ళీ కావాలని చెప్పేసి నేనైతే పర్చేస్ చేయడం జరిగింది అనమాట. అమెజాన్లో పర్చేస్ చేశాను. ఆఫ్లైన్లో ఎక్కడ కూడా నాకు అదైతే అవైలబిలిటీ లేదన్నమాట. ఎందుకు దాన్నే పర్చేస్ చేశానంటే డ్యూరబిలిటీ చాలా బెటర్ అయితే ఉండడం జరిగింది. అదే సేమ్ టైం మనకు కేబుల్ మేనేజ్మెంట్ కూడా చాలా బెటర్ అయితే ఉందని చెప్పుకోవచ్చు. అందు గురించే నేను దాన్నే పర్చేస్ చేయడం జరిగింది అనమాట. సో మీకు కావాలని పర్చేస్ చేసుకోండి, లేదా మీకు నచ్చినటువంటి క్యాబిన్ అయితే మీరు పర్చేస్ చేసుకోవచ్చు. సో ఓకేనా. ఈ కాంపోనెంట్స్ని ఉపయోగించుకుని మనం చక్కగా పీసీ అయితే బిల్డ్ చేద్దాం. బిల్డ్ చేసాక గేమింగ్ టెస్ట్ చేస్తాను, అలాగే 4K టైమ్ లైన్లో ప్రీమియర్ ప్రోలో ఎడిటింగ్ కూడా చేస్తాను అనమాట. సో ఏ విధంగా పెర్ఫార్మెన్స్ ఇస్తుంది ఏంటి అనేటువంటిది మనం అక్కడైతే మాట్లాడుకుందాము. సో ఓకేనా. Toxic love, look how you make me happy. You take a hold of me. ఫ్రెండ్స్ చూసారు కదా గేమింగ్ టెస్ట్, అలాగే 4K టైమ్ లైన్లో వీడియో ఎడిటింగ్ చేస్తున్నప్పుడు ఏ విధంగా ఉంది అనేటువంటిది అయితే. సో ఫైనల్గా మనకి గేమింగ్ ఆడుతున్నప్పుడు ఏ విధంగా ఉంది అంటే మనకి కొత్త కంప్యూటర్ కాబట్టి మనకి ఫ్రేమ్ డ్రాప్స్ ఏమీ కూడా లేదన్నమాట. అలాగే ల్యాగ్ ఇష్యూస్ కూడా ఏమీ లేవు, చాలా మంచిగా అయితే హ్యాండిల్ చేయడం జరుగుతుంది. సో మనకి చాలా మంచి పర్ఫార్మెన్స్ అయితే బడ్జెట్లో ఆఫర్ చేస్తుందని చెప్పుకోవచ్చు. గ్రాఫిక్ కార్డ్ అయితే మాత్రం ఓవర్ హీట్ అనేటువంటిది అవ్వట్లేదు. నెక్స్ట్ మనకి ప్రీమియర్ ప్రోలో 4K టైమ్ లైన్లో వీడియో ఎడిట్ చేశాను కదా, ఏ విధంగా ఉందని చూసుకున్నట్టయితే మనకి రియల్ టైం అయితే వీళ్ళు ఆఫర్ చేయడం జరిగింది. అలాగే మనకి కంప్లీట్గా కలర్ గ్రేడింగ్ లేయర్ అనేటువంటిది ఉండి, అలాగే
ట్రాన్సాక్షన్స్ అన్నీ కూడా పెట్టాక ఏ విధంగా ఉంది అంటే 1/2 లేదా 1/4లో అయితే చాలా స్మూత్ ప్లేబ్యాక్ అయితే వాళ్ళు ఆఫర్ చేయడం జరిగింది. 1/2 కంటే 1/4లోనే చాలా స్మూత్ ప్లేబ్యాక్ అయితే ఆఫర్ చేస్తుంది. 1/2లో కూడా బాగానే ఉంది, కాకపోతే అంత రియల్ టైం అయితే లేదని చెప్పుకోవచ్చు. ఇక్కడ మనకు కొంచెం ల్యాగ్ అయితే అవుతుంది, చాలా లిటిల్ బిట్ ల్యాగ్ అయితే అవడం జరుగుతుంది. పర్వాలేదు, మనం స్మూత్గా అయితే ఎడిటింగ్ అనేటువంటి చేసుకోవచ్చు. సో మెయిన్ ఈ కంప్యూటర్ వచ్చేటప్పటికి ఎవరైతే బేసిక్ గేమింగ్ కోసం తీసుకోవాలి అనుకుంటారో లేదా మీడియం లెవెల్లో గేమింగ్ కోసం తీసుకోవాలనుకుంటారో వాళ్ళకి ద బెస్ట్ అయితే ఉండడం జరుగుతుంది అనమాట. అలాగే మనకి వీడియో ఎడిటింగ్ పర్పస్ వచ్చేటప్పటికి 4K వీడియో ఎడిటింగ్ చేసుకోవాలి, లైక్ మనకి యూట్యూబర్స్ కావచ్చు, అలాగే చిన్న చిన్న వీడియో ఎడిటింగ్ చేసుకునే వాళ్ళ కోసం కావచ్చు, లేదా చిన్న చిన్న మ్యారేజ్ ఈవెంట్స్ ఎడిట్ చేసుకోవాలనుకునే వాళ్ళ కోసం, వీళ్ళందరి కోసం కూడా చాలా మంచిగా అయితే ఉంటుందని చెప్పుకోవచ్చు. ఓవరాల్గా మనకు బడ్జెట్లో అయితే న్యాయం చేసిందని చెప్పుకోవచ్చు అనమాట. చాలా మంచి పర్ఫార్మెన్స్ అయితే ఈ యొక్క కంప్యూటర్ ఆఫర్ చేయడం జరుగుతుంది అనమాట. ఇది టోటల్గా ఈ కంప్యూటర్ గురించి. ఇంకా మీకు ఏదైనా సరే డౌట్స్ కానీ క్వెరీస్ కానీ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో అడగండి. అదేవిధంగా మీరు ఏదైనా సరే ఒక మంచి కంప్యూటర్ కానీ లేకపోతే మంచి ల్యాప్టాప్ కానీ పర్చేస్ చేయాలనుకుంటున్నారా, లేదా ఒక మంచి స్మార్ట్ టీవీ కానీ సౌండ్ బాక్స్ కానీ ఇటువంటి ఎలక్ట్రానిక్స్ ఏదైనా సరే పర్చేస్ చేయాలనుకుంటున్నారు, సో మీకు ఏమైనా డౌట్స్ కానీ ఏమైనా ఉంటే కింద కామెంట్ సెక్షన్లో అడగండి. ప్రతి ఒక్క కామెంట్కి కూడా నేను రిప్లై అయితే ఇవ్వడం జరుగుతుంది. అలాగే మీరు మన టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ అవ్వండి, అక్కడ మంచి మంచి డీల్స్ అన్ని కూడా నాకు నేను కానీ పోస్ట్ చేయడం జరుగుతుంది అనమాట. సో అలాగే మీరు నాతో డైరెక్ట్గా మాట్లాడాలి అంటే వెంటనే ఇన్స్టాగ్రామ్ పేజ్ అయితే ఫాలో కొట్టేసి అక్కడ నాకైతే DM చేయండి. వెంటనే నేను మీకు అయితే కనెక్ట్ అవ్వడం జరుగుతుంది. అక్కడ మీకు ఉన్నటువంటి డౌట్స్ అలాగే క్వెరీస్ అన్ని కూడా సార్ట్ అవుట్ అయితే చేయడం జరుగుతుంది అనమాట. ఇది టోటల్గా ఈ వీడియో అయితే మాత్రం. ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేసేయండి. అలాగే మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ ఫాలో అవుతూ ఉండండి. మీ ముందుకు మంచి మంచి కంటెంట్ అంతా కూడా తీసుకొస్తూ ఉంటాను. సో మరొక మంచి వీడియోతో నేను మీ ముందుకు వస్తా. అంతవరకు చూస్తూనే ఉండండి సచ్చటెక్ తెలుగు.